యేసుక్రీస్తు నామములో మీరు నీతిమంతులే ఉన్నారు. మేము ఎప్పుడు నీతిమంతులుగా చేయబడ్డామని ఒకవేళ మీకు ఆ ఆలోచన ఉంటే రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ యొక్క వచనంలో చివరి భాగం. ఒకని అవిధేయత ఏమో అనేకుల్ని పాపులుగా చేసింది, మరొకని విధేయత అనేకుల్ని నీతిమంతులుగా చేసింది. ఎవరి అవిధేయత వలన పాపులుగా చేయబడ్డాము మనమంటే ఆదాము యొక్క అవిధేయత మనుషులందరినీ పాపములో బంధించేసింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కడపటి ఆదాముగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క విధేయత వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన లోబడుట ద్వారా, ఆయన రక్తము చిందించుట ద్వారా, ఆయన గాయాలు పొందుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. గనక ఇప్పుడు మనం అందరం నీతిమంతులుగా చేయబడ్డాం. దానిని ఆల్రెడీ ఆయన సిద్ధం చేసాడు ఆ కార్యాన్ని, దాన్ని వెళ్ళి పొందుకోవటమే. ఒకవేళ ఇంకా మీలో ఎవరికైనా మారు మనసు లేకుండా, బాప్తిస్మం లేకుండా ఉంటే వెంటనే అవి పొందుకోండి. మారు మనసుని పొందండి, బాప్తిస్మం పొందండి. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు. దానిని, ఆ అధికారాన్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చిన అధికారం ఇది. నీతిమంతులుగా ఉండేది ఒక అధికారం కలిగిన జీవితం. అది ఆ యొక్క అధికారంతో కూడిన జీవితంలోకి మీరు ప్రవేశిస్తారు. ఆల్రెడీ సిద్ధం చేశాడు ఆయన. దానికోసం మరలా యేసు ప్రభు సిలువ వేయబడనక్కర్లేదు, మరలా రక్తం కాచనక్కర్లేదు. ఆయన ఒక్కసారి బలిగా అర్పించబడి, బలి చేయబడి, అందరి కోసం విధేయుడిగా మారి, తండ్రికి విధేయుడైన కుమారుడిగా ఉండి మనందరినీ నీతిమంతులుగా తీర్చాడు. దానిని మనం ఇప్పుడు అనుభవించాలి. మీరు బాప్తిజం పొందుకొని ఆ కార్యాన్ని కొనసాగించండి. మీరు కూడా బాప్తిస్మానికి విధేయత చూపితే, మీరు కూడా మారు మనసు పొందడానికి విధేయత చూపగలిగితే దేవుడు మీ విధేయత ద్వారా ఇతరులను కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము విధేయత చూపించాడు, దేవునికి లోబడ్డాడు. లోబడిన అబ్రహాము అనేక తరతరాలకి అతడు ఆశీర్వాద సూచనగా నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, మీరు దేవుని కార్యాలకి మీరు విధేయత చూపుతున్నప్పుడు మీ పిల్లల మీదకి ఆ ఆశీర్వాదం వస్తుంది, మీ ఇంటి వారి మీదకి ఆశీర్వాదం వస్తుంది. అబ్రహాము విధేయత అనేకుల్ని ఆశీర్వాదంలోకి నడిపించింది. హల్లెలూయా. ఈరోజు మీరు విధేయత చూపండి. ఇంటికి యజమానులుగా ఒకవేళ మీరుంటే వెంటనే బాప్తిజం పొందకపోతే పొందండి. మీరు దేవుని వాక్యానికి విధేయత చూపితే, మారు మనసు పొంది బాప్తిజం పొందితే మీ విధేయత అనేకులకు ఆశీర్వాదంగా మారతారు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్.